Good morning friends, my name is Suman. You are watching Sumi World, my thoughts, my videos YouTube channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ లైవ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అసలు యూట్యూబ్ లైవ్ చేయాలంటే ఏమైనా రూల్స్ ఉంటాయా, యూట్యూబ్ లైవ్ అనేది ఎవరెవరు చేయొచ్చు, ఇలాంటి అంశాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఏ విధంగా లైవ్ చేయాలి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే యూట్యూబ్లో లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదా ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా యూట్యూబ్ లైవ్ అని చెప్పేసి, మొబైల్లో యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లైవ్ అనేది చేయొచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది నిజమే, మొబైల్లో యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ లైవ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటి అని అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకు యూట్యూబ్లో లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ ద్వారా జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనం యూట్యూబ్లో లైవ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది రియల్. నేను ఇంతకుముందు 3-4 గేమ్స్ కూడా నేను లైవ్ స్ట్రీమ్ చేశాను. కావాలంటే నా ఛానల్లో చెక్ చేసుకోండి. నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే లేరు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే ఆ అప్లికేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, నేను చెప్పిన వెంటనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే చేస్తే సరిపోదు. సెట్టింగ్స్ కూడా ఖచ్చితంగా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్ లైవ్ కాబట్టి. సో నేను ఏం సెట్టింగ్ చెప్తాను అని చెప్పేసి క్లియర్గా మీరు చూసి మీరు చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో కూడా లభిస్తుంది. అదేవిధంగా దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ అప్లికేషన్ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి CAMERAFI లైవ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది CAMERAFI లైవ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక దీనిపైన క్లిక్ చేస్తే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు. మనం ఎందులో లైవ్ చేయాలి అని చెప్పేసి మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. పైన చూడండి లాగిన్ విత్ యూట్యూబ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. సో నాకు నెట్ లేదు, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. అయితే దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్లో ఏ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అయ్యారో సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కూడా లాగిన్ అయిపోండి ఫ్రెండ్స్. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది కదా లాగిన్ విత్ యూట్యూబ్ అని చెప్పేసి చూపిస్తుంది. క్రింద చూడండి స్టార్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ స్టార్ట్ పైన మీరు పైన క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం రైట్కు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన ఆఫ్ చేస్తే వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. సో వీడియో అనేది మనకు ఉండాలి కాబట్టి సో దీనిపైన క్లిక్ చేసి వీడియోని ఆన్ చేసుకోండి. మైక్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్, మనం మైక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనం మాట్లాడేది మ్యూట్ అయిపోతుంది. మనం లైవ్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఎవరికి వినిపించవు. సో మన మాటలు అందరికీ వినిపించాలి కాబట్టి దీనిపైన క్లిక్ చేసేయండి, మైక్ కూడా ఎనేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, దీన్ని నేను పక్కకు సైడ్కు స్క్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, వైట్ డాట్స్, బ్లాక్ వైట్. సో అది స్క్రోల్ చేయడం వల్ల వచ్చేసింది. ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ మనం ఏమైనా ఎడిట్ చేయాలంటే అదైతే మనకు మనీ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫిల్టర్ అని అంటే మనకు సంబంధించిన వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ని, మనకు సంబంధించిన ఫిల్టర్ని, మనం ఫేస్ వీడియోస్ తీస్తున్నప్పుడు దాని యొక్క ఫిల్టర్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చాలా సెట్టింగ్స్ ఉంటాయి, ఇవన్నింటిని చేసేసుకోండి. సో మీకు ఇందులో పైన చూడండి, కెమెరా పైన చూస్తే ఇక్కడ పైన కెమెరా కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు బ్యాక్ కెమెరా కనిపిస్తుంది. అదేవిధంగా సెల్ఫీ కెమెరా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనం మాట్లాడే వాయిస్ అనేది మనం సౌండ్ని పెంచుకోవచ్చు, అదేవిధంగా తగ్గించుకోవచ్చు మనం లైవ్ చేస్తున్నప్పుడు వినిపించడానికి. అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే మన ఫేస్ను కవర్ కాకుండా వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వాలనుకుంటారు కదా, అలాంటి వారి కోసం అయితే కింద 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి ఈమోజీ సింబల్, ఇంకోటి గ్లోబ్ సింబల్, ఇంకోటి విండో సింబల్. సో మధ్యలో గ్లోబ్ సింబల్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో ఈ
టీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ అయితే మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న మనకి ఇమేజెస్ అని ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తాయి మనకు. మన ఫొటోస్, మన వీడియో అనేది, మన యొక్క ఫేస్ అనేది కనిపించదు. మనం బ్యాక్గ్రౌండ్ నుంచి మన యొక్క వాయిస్ ఓవర్ని అయితే మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసేయండి. ఈ ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇదంతా సెట్ చేసుకొని ఇక్కడ రెడీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. సో రెడీ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఏమైతే లైవ్ చేస్తున్నామో లైవ్ యొక్క నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. పబ్జీ లైవ్ మొబైల్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు అని చెప్పి నేనైతే ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దానిపైనే ఇది ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఏ మ్యాటర్ అయితే రాస్తామో ఆ మ్యాటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పబ్జీ లైవ్ అని చెప్పి రాశాను కదా ఫ్రెండ్స్. మీరు ఎందుకొరకు లైవ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ టైప్ చేసుకోండి. మనం చేసే లైవ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ అనేది చూసుకోండి. దాదాపు అందరూ పబ్లిక్ కొరకే చేస్తారు చూడాలని చెప్పేసి. సో స్ట్రీమ్ నవ్ అని చెప్పేసి పెట్టుకోండి. ఈవెంట్ అని అంటే మనం ముందు ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఈవెంట్ అనేది, అట్లా కాకుండా స్ట్రీమ్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి స్ట్రీమ్ నవ్ అని పెట్టుకోండి. సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మీరైతే ఇక్కడ ఉన్నది కదా ఫ్రెండ్స్, 480p 720p 1080p అని చెప్పేసి మీ ఇంటర్నెట్ స్పీడ్ సెట్ చేసుకొని మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు అందులో ఏదో ఒక రేంజ్ని అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదంతా చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అని అంటే డైరెక్ట్గా లైవ్ అయితే మీకు ఎనేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఇది మిమ్మల్ని లైవ్లోకి తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా లైవ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం లైవ్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పడానికి ఇదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసి మనమైతే లైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్.